జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. వాణ్ణి నేను హ్యాండిల్ చేస్తాను, నువ్వు ధైర్యంగా ఉండదునా. భర్తకి ముప్పుంది అని తెలిస్తే ఏ భార్య కూడా ధైర్యంగా ఉండలేదు కీర్తి. ఈ ఇంటి పరువు నిలబెట్టడం కోసం నువ్వు చేసిన ప్రయత్నం ఇప్పుడు నా పసుపు కుంకాలకి ముప్పు తెచ్చింది. ఆదర్శ్ అన్నంత పని చేస్తాడన్న భయం నాది. ఒకవేళ మహేష్ కి జరగరాందేదైనా జరిగితే నా గతేంటి కీర్తి? బిడ్డ పుట్టి పెద్దయ్యాక నాన్నెక్కడమ్మా అని ప్రశ్నిస్తే ఏమని సమాధానం ఇవ్వాలి? మీ మేనత్త చేసిన పనికి బలయ్యాడు అని చెప్పమంటావా, లేదంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నాకు దక్కిన శాపం అని చెప్పమంటావా? చెప్పు కీర్తి, చెప్పు. కీర్తి, మొన్న నేను అడిగింది ఏదైనా చేస్తానని మాటిచ్చావు, గుర్తుందా? గుర్తుంది. మాట తప్పను, అడుగొదినా. అయితే నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పు, నిజంగానే నేను అడిగింది చేస్తావా? అనుమానమే అక్కర్లేదు వదినా, నువ్వేం అడిగినా చేస్తాను, అడుగు. ఆదర్శ్ నుంచి మీ అన్నయ్యకి ఎలాంటి ఆపద రాకూడదు అంటే, నా ఐదోతనం 100 ఏళ్లు పచ్చగా ఉండాలి అంటే నువ్వు ఆదర్శిని పెళ్లి చేసుకో కీర్తి. నాకు పతి భిక్ష పెట్టు కీర్తి, పతి భిక్ష పెట్టు వదినా. నా బిడ్డ మీద ప్రమాణం చేసి నేను అడిగింది చేస్తానని మాట ఇచ్చావు. మాట తప్పితే నేను నా బిడ్డ చచ్చినట్టే లెక్క కీర్తి. అది కాదు వదినా, నువ్వెలాంటి కోరిక కోరుతావని నేను అస్సలు ఊహించలేకపోయాను. అంటే మాట తప్పుతావా? చెప్పు కీర్తి. నీ చేతులతోనే నా మంగళసూత్రం తెంచేస్తావా? వదినా, ప్లీజ్ కీర్తి, నా కోరికలో స్వార్థం ఉండొచ్చు, కానీ ఆదర్శని పెళ్లి చేసుకోవడం వల్ల నీకు కూడా మంచి జరుగుతుంది. నీ పెళ్లి ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఎదురు చూసే మీ అమ్మ ఆశ తీరుతుంది. నువ్వు డబ్బు గల్ల ఇంటికి కోడలైనట్టు ఉంటుంది. ఆఫ్ కోర్స్ ఆదర్శ్ రోడ్డుగా ఉండే మనిషే, కాదనను. కానీ పెళ్ళయ్యాక నీ తెలివితేటలతో మార్చుకుంటే తప్పకుండా మారతాడన్న నమ్మకం నాకుంది. కాదనకుండా పెళ్లి చేసుకో ప్లీజ్ కీర్తి. స్టాప్ ఇట్ వదినా. నీకు మాట ఇచ్చానన్న కారణంతో నన్ను ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసి లాక్ చేయాలని చూడకు. నీ పసుపు కుంకాల కోసం నా జీవితాన్ని పణంగా పెట్టమంటావా? నాకంటూ ఇష్టాలుండవా? నేను మనిషిని అనుకున్నావా, లేదంటే అమ్మవారికి బలిచ్చే మేకని అనుకున్నావా? సరే, నా బిడ్డ మీద ప్రమాణం చేసి కూడా నువ్వు మాట తప్పావు. ఇంతకన్నా మోసం మరొకటి లేదు. అది కాదు వదినా, నేను చెప్పేది విను. చాలు. మాట తప్పి మళ్ళీ దాన్ని సమర్థించుకోవాలని చూడకు. నీకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. భర్తని పోగొట్టుకుని బ్రతకడం కంటే భర్త ఉండగానే సుమంగలిగా నేను చావడమే మంచిది. వదినా, ఏంటా మాటలు? నేను ఆదర్శ్తో మాట్లాడి అన్నయ్యకి ఏ ప్రమాదం రాకుండా ఆపుతాను. అన్నయ్యకి ఏం కానివ్వనదినా. నా ప్రాణాలు అడ్డేసి అన్నయ్యని కాపాడుతాను. నీ ఐదోతనానికి ఎలాంటి ముప్పు రానివ్వను. నా మాట నమ్ము. చాలు కీర్తి, మాట్లాడకు. కొంగు పట్టి పతి భిక్ష పెట్టమని వేడుకున్నాను, నీ మనసు చెల్లించలేదు. ఇక నీతో మాట్లాడాల్సిన పని లేదు. మీరంతా కలిసి హాయిగా ఉండండి. నేనే వెళ్తాను. గుడ్ బై. వదినా, ఆగొదినా. నీకేమన్నా పిచ్చి పట్టిందా?
పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుని మమ్మల్ని బాధ పెట్టాలని చూడకు. నా బాధ నీది కానప్పుడు నీ బాధ కూడా నాది కాదు. ఒకప్పుడు నాన్న చేసిన తప్పుకి నేను బలైపోయాను. ఇప్పుడు అన్నయ్య చేసిన అప్పుకి నేను బలవుతున్నాను. నాకు వచ్చిన పెళ్లి సంబంధాలు చెడిపోవడంతో అమ్మకి తీరని వేదనని మిగిల్చాను. అందరి వల్ల నేను ఇబ్బంది పడ్డానే కానీ నా గురించి మీలో ఒక్కరు కూడా ఒక్క క్షణం కూడా ఆలోచించే వాళ్లే లేరా? ఆలోచిస్తే మీ అందరికన్నా ఆ ఈడియట్ ఆదర్శగాడే నయం అనిపిస్తుంది. వాడికి నేను పోగొట్టుకున్న గోల్డ్ చైన్ దొరికితే దాన్ని నలుగురిలో నా చేతికిస్తే నా పరువు పోతుందని పర్సనల్ గా కలిసి ఇచ్చాడు. మిస్బిహేవ్ చేశాడని నలుగురిలో చెయ్యి చేసుకుని అవమానిస్తే ప్రతీకారంగా నా మీద చెయ్యి చేసుకోకుండా కేవలం సారీ మాత్రమే నా నుంచి ఎక్స్పెక్ట్ చేశాడు. మా నాన్నని రిలీజ్ చేయించమని అడిగితే వాడు మూర్ఖుడైనా సరే నాకు హెల్ప్ చేశాడు వదినా. బిర్యానీ వండి ఒంటరిగా వాడి గెస్ట్ హౌస్ కి వెళ్ళినప్పుడు నన్నేమైనా చేసుండొచ్చు, కానీ నన్నేమీ చెయ్యకుండానే వదిలేశాడు. అందుకేనేమో కొన్నిసార్లు అయిన వాళ్ళకన్నా పరాయి వాళ్లే నయం అంటారు. చూసావా కీర్తి, ఆదర్శ్ మీద నీలో ఎంత పాజిటివ్ ఫీలింగ్ ఉందో. నీ మాటల్లోనే ఆదర్శ్ ఎంత మంచివాడో చెప్పావు. అలాంటప్పుడు పెళ్లి చేసుకోవడంలో తప్పేముంది? నీ మంచి కోరే చెప్తున్నాను కీర్తి, ఇందులో ఆలోచించాల్సిన పని లేదు. అత్తయ్య వాళ్ళని నేను ఒప్పిస్తాను. చెప్పు, ఆదర్శ్తో పెళ్లి గురించి మాట్లాడమంటావా? చెప్పు కీర్తి, నీ మనసులో ఏదో ఒక మూల ఆదర్శ్ మీద సాఫ్ట్ కార్నర్ ఉంది కదా. నువ్వు మనసు పెడితే ఆదర్శ్ని మార్చుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఒప్పుకో కీర్తి. నాకు మాటిచ్చావు, నిండు గర్భం మీద ప్రమాణం చేశావు. మాట తప్పితే మహాపాపం కీర్తి. నీ తోడబుట్టినవాడు దక్కాలి అంటే ఆదర్శ్ని పెళ్లి చేసుకో. ఆ ఆదర్శ్ వల్లే ఇంత రాద్ధాంతం జరిగింది. ముందు వాణ్ణి కంట్రోల్ చేస్తే తప్ప వదిన భయం పోదు. కీర్తి, పెళ్లి ఒప్పుకున్నావో లేదో చెప్పి వెళ్ళు. వదినకేమైంది? ఎందుకంత స్వార్థంగా ఆలోచిస్తుంది? నేను కూడా తనలాంటి అమ్మాయినే కదా. తన స్వార్థం కోసం నా జీవితం చెడిపోయినా పర్వాలేదు అనుకుంటుందేంటి? ఇప్పటికే ఇంట్లో పిన్ని కేసు విషయంలో కట్టాల్సిన అప్పులు చాలా ఉన్నాయి. తినడానికి కూడా ఇబ్బందిగా ఉన్న పరిస్థితి. ఆ ఈడియట్ ఆదర్శ్ని పెళ్లి చేసుకుని నా బతుక్కి నన్నే ఉరితాడు వేసుకోమని చెప్తుంది. అసలు ఆ మాట అనడానికి తనకి మనసు ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. మాట ఇచ్చాను కదా అని నా ప్రాణాన్ని పణంగా పెట్టమనడం ధర్మమేనా? కరెక్ట్గా ఆలోచిస్తే ఆదర్శ్ చూడడానికి రౌడీలా రూట్గా కనిపిస్తాడే కానీ నా విషయంలో ఎక్కడ వాడి తప్పేమీ కనిపించట్లేదు. కానీ వాడు బిహేవ్ చేసే విధానంలో మాత్రం తేడా ఉంది. ఎందుకంటే వాడికి సరిగ్గా చదువు లేదు. సర్లే, అయినా ఇప్పుడు వాడి గురించి నేను ఇలా ఆలోచించడం ఏంటి? హలో మేడం, ఎలా ఉన్నారు?
ఇంట్లో అంతా బాగున్నారు కదా? రే, ఎందుకురా వాయిస్ మెసేజ్ పెట్టావు? అంటే నేను రాకపోతే మా అన్నయ్యని చంపేస్తావా? హౌ డేర్ యూ! కూల్ డౌన్ మేడం. నువ్వు కాల్ లిఫ్ట్ చేయలేదు కాబట్టి వాయిస్ మెసేజ్ పెట్టాను. నువ్వు రాకపోతే నేనేం చేయబోతున్నానో క్లియర్గా చెప్పాను. అయినా ఆ మాత్రం బెదిరించకపోతే నువ్వు ఇప్పుడు ఇలా వచ్చేదానివా ఏంటి? మా అన్నయ్యని చంపితే నిన్ను ఊరికే వదిలేస్తాననుకున్నావా? ఊరుకో కీర్తి, ఏదో పని జరగటం కోసం నోటికొచ్చింది వాగాను. నువ్వు అనుకున్నట్టుగా మనుషుల్ని చంపే అంతటి రాక్షసుని కాదు నేను. జస్ట్ నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని అనిపించే ఆ డైలాగ్ వాడాను. లైట్ తీసుకో, పద కూల్ డ్రింక్ తాగుతూ మాట్లాడుకుందాం. రే, ఎందుకురా నన్ను ఇంతగా టార్చర్ పెడుతున్నావు? అసలు నీకేం కావాలి? ఎందుకు నన్ను ఇంతగా చిత్రవద చేస్తున్నావు? పరువు మర్యాదలే ప్రాణంగా బతికే మాతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నావు? నిప్పును టచ్ చేస్తే చెయ్యి కాలుద్ది, అదే నా ఈగోని టచ్ చేస్తే ఇలాగే అనుక్షణం నిన్ను టార్చర్ పెట్టుద్ది. అదంతే. ఒక్కసారి మండుకున్నాక ఇంకా దాన్ని ఆపడం నా వల్ల కూడా కాదంటే నమ్ము కీర్తి. మా ఇంట్లో ఉన్న సమస్యలతోనే మాకు ఊపిరి ఆడట్లేదు. మళ్ళీ నీ సమస్యతో లేనిపోని తలనొప్పులు తేవాలని చూడకు. మా వాళ్ళు భరించలేరు, నేను అస్సలు భరించలేను. రే, కరెక్ట్గా నాకు కావాల్సింది కూడా ఇదే. నువ్వు ఇలా డిస్టర్బ్ అవుతుంటే నాలో హ్యాపీనెస్ పెరిగిపోతూ ఉంటుంది. కంటిన్యూ చేయి. నేను స్ట్రైట్ గా పాయింట్కి వస్తున్నాను. ఇక చాలు. ఇప్పటి వరకు జరిగింది నేను వదిలేస్తున్నాను. ఇక ముందు నీ ఈగో చల్లబడాలంటే నేనేం చేయాలో చెప్పు. ఈ టార్చర్ ఇంతటితో ఆగిపోవాలి. చెప్పు. చెప్పరా అంటే ఆలోచిస్తావేంటి? నీ వల్ల నా బుర్ర బద్దలైపోతుంది. ఇక టాలరేట్ చేయడం నా వల్ల కాదు. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. కమాన్, టెల్ మీ. బా, ఇంత సడన్గా అడిగితే గుర్తు రావట్లేదు. కొంచెం టైం ఇవ్వు, ఆలోచించుకొని చెప్తా. రే, మా వదిన కడుపుతో ఉందిరా. కడుపుతో ఉన్న ఆడ మనిషి ఎంత జాగ్రత్తగా ఉండాలో నీకేం తెలుసు? నీ వల్ల మా అన్నయ్యకి ప్రాణహాని ఉందని మా వదిన భయంతో వణికిపోతుంది. మా వదిన పడే భయంతో కడుపులో ఉన్న బిడ్డకి ఏమైపోతుందో అని నేను టెన్షన్ పడిపోతున్నాను. ఇవన్నీ మూర్ఖుడువైనా నీకు తెలీదు. అవునా? నిజమా? నీకు కూడా ఒక అక్కో చెల్లో ఉండుంటే వాళ్ళు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఎలాంటి కేర్ తీసుకునేవాళ్ళో నీకు తెలుసుండేది. కానీ నువ్వు మనిషి రూపంలో ఉన్న రాక్షసుడివి. నీకు మనిషి ఎమోషన్స్ తో పనిలేదు. ఎంతసేపు నీ పంతం నెగ్గించుకోవాలన్న దుర్మార్గమైన ఆలోచన తప్ప నీకింకేం పట్టదు. ఛీ, నీది ఒక జన్మేనా? హే, ఏంటి రెచ్చిపోతున్నావు? నువ్వు కొట్టిన చంపదెబ్బ వల్లే కదా నలుగురిలో నా ఇమేజ్ డ్యామేజ్ అయింది. నాకు సలాం కొట్టినవాడు కూడా నువ్వు కొట్టాక నన్ను జోకర్లా చూస్తున్నాడు. అది తలుచుకుంటుంటే గుండెల్లో ఎంత మంటగా ఉంటుందో నీకేం తెలుసు? అందుకే అది తెలియాలనే ఇదంతా చేస్తున్నా. నాకు మాటిచ్చి తప్పావు కదా, అనుభవించు. ఆడదాని చేతిలో చంపదెబ్బ తిన్న వెధవని ఏ అమ్మాయి కూడా పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావట్లేదు. మా అమ్మ వాళ్ళేమో నాకు పెళ్లి జరగదేమో అని భయపడుతున్నారు. ఆ బెంగతోనే కుమిలిపోతున్నారు. వాళ్ళ బాధ నేను కూడా చూడలేకపోతున్నాను. నా వల్ల నీ ఫ్యామిలీ సఫర్ అయితే నీ వల్ల నా ఫ్యామిలీ కూడా సఫర్ అవుతుంది. బ్యాలెన్స్ అయిపోయింది. నేను నిన్ను కొట్టడం వల్లే కదా ఇదంతా జరిగింది. సరే, నువ్వు కూడా నన్ను చెంపదెబ్బ కొట్టు. నీ ఈగో కూడా సాటిస్ఫై అవుతుంది. కమాన్, కొట్టు కొట్టు. నువ్వు కొట్టమన్నప్పుడు కొట్టడానికి
నేనేమైనా నీ దగ్గర జీతానికి పనిచేస్తున్నాను అనుకున్నావా? నేను మీ నాన్నకి చేసిన సహాయాన్ని మర్చిపోయి నువ్వు నాకిచ్చిన మాటను తప్పినప్పుడే నేను డిసైడ్ అయ్యాను, నేను చెప్పినట్టే నువ్వు వినాలని. నువ్వు చెప్పిందేది నేను వినకూడదని. నేనింత తగ్గి మాట్లాడినా ఇంకా నువ్వు పంతంతో మాట్లాడడం భావ్యం కాదు ఆదర్శ్. నీ వల్ల మా అందరి జీవితాలు అల్లకల్లోలం అవుతున్నాయి. నా విషయం మా అమ్మకు తెలిస్తే తన గుండె ముక్కలైపోతుంది. ప్లీజ్ ఈ గొడవకి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. నువ్వు తగ్గావేమో, నేను తగ్గను. నీకింకో ఆప్షన్ లేదు. నేను పిలిచినప్పుడల్లా తల దించుకొని నీ పొగర్ని చంపుకొని నా దగ్గరికి రావాల్సిందే. అది జరగని పని. కరెక్టేలే, పిలిచినప్పుడల్లా రావాలంటే కష్టమే. అందుకే నేను నీకు ఒక ఆఫర్ ఇస్తా. నన్ను పెళ్లి చేసుకో. ఇంకా నా ఇంట్లోనే ఉంటావు కాబట్టి నేను పిలవాల్సిన అవసరం ఉండదు. డీలోకేనా? ఛీ! నీలాంటి మూర్ఖుడిని పెళ్లి చేసుకోవాలని నేనే కాదు, ఏ అమ్మాయి కూడా అనుకోదు. ఇంకోసారి ఇలాంటి కూతలకొస్తే మర్యాద దక్కదు. హలో హలో హలో, నాతో నీకు పెళ్ళి అవ్వాలని రాసుంటే తప్పించుకోవడం నీ వల్ల కాదులే గాని నీతో మాట్లాడాల్సింది చాలా ఉంది. వెయిట్ చెయ్యి. వదులు వదులు, మర్యాదగా నా చెయ్యి వదులు. నీ లిమిట్స్ క్రాస్ చేయాలని చూస్తే నా రియాక్షన్స్ కూడా లిమిట్స్ క్రాస్ అవుతాయి. వదులుతావా లేదా? వదులు, చెయ్యి వదులురా. వదులు. ఈ ఇడియట్ కీర్తి చేపట్టుకున్నాడంటే వీడికెంత ధైర్యం! అసలు అక్కడ ఏం జరుగుతుంది? నువ్వు అనుకున్నది కల్లో కూడా జరగదు. నీ నుంచి మా అన్నయ్యని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. పోవే పో. నిన్ను ఎలా రప్పించుకోవాలో నాకు కూడా బాగా తెలుసు. నీకెంత ధైర్యం ఉంటే మా కీర్తి చెయ్యి పట్టుకుంటావు? హౌ డేర్ యు రాస్కెల్! మా విషయం ఈవిడికి తెలిసిపోయింది. ఇక కీర్తి నా గ్రిప్లో నుంచి వెళ్ళిపోతుంది. అమ్మకిచ్చిన మాటని ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబెట్టుకోవాలి. కీర్తికి బుద్ధి చెప్పాలి. ఈవిడికి అబద్ధం చెప్పైనా మేనేజ్ చేయాలి. మీరు నన్ను కొట్టాలన్నంత కోపం రావటంలో అర్థం ఉంది మేడం. కానీ నన్ను కొట్టే ముందు మీరొక విషయం తెలుసుకోవాలి. ఏంటి? మా కీర్తి మీద లేనిపోని కట్టుకథలు చెప్తే నేను నమ్ముతాననుకుంటున్నావా? ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర పని చేయవు. ఇప్పుడే నిన్ను పోలీసులకు పట్టించి పనిష్మెంట్ ఇప్పిస్తాను. కరెక్టేగా. అదే పోలీస్ స్టేషన్కి మీ బావగారు యాక్సిడెంట్ చేసి జైలుకెళ్తే నేను విడిపించాను. దానికి బదులుగా నేను ఎప్పుడు పిలిచినా కీర్తి నా దగ్గరికి రావాలని కండిషన్ పెట్టాను. దానికి కీర్తి కూడా ఒప్పుకుంది. ఆ కండిషన్కి ఒప్పుకుంది కాబట్టే కీర్తి ఇలా నన్ను కలవడానికి వచ్చింది. అంటే తనే నా దగ్గరికి వచ్చింది, కానీ నేను తన దగ్గరికి వెళ్ళలేదని మీకు ఇప్పుడు అర్థమైంది కదా.
చెప్పు. నా పెళ్లికి నువ్వు కూడా వచ్చా అంటే దొంగ నోట్లున్న బ్రీఫ్ కేసుని నువ్వే కావాలని అక్కడ దొరికేలా చేశావు. ఇదే నిజం. పెళ్ళికొచ్చాను కానీ ఆ బ్రీఫ్ కేస్ గురించి నాకేమీ తెలీదు. ఆ గొడవ జరిగేసరికే నేను వెళ్ళిపోయాను. లేదు, నాకు నీ మీదే డౌట్ వస్తుంది. నీ వెనుక నీలకంఠం ఉండి ఇదంతా చేయించుంటాడనిపిస్తుంది. ఎందుకంటే గతంలో మీ నాన్న కూడా నీలకంఠం చెప్పినట్టుగానే మా బావకి చెక్కిచ్చి నన్ను అవినీతి కేసులో ఇరికించాలని చూశాడు. అలాగే నా మీద జరిగిన కుట్రలో కీర్తిని కూడా ఇరికించి తన గాజుల్ని బ్రీఫ్ కేసులో పెట్టాడు. అవునా కాదా? నిజం చెప్పు. మీరు పొరపాటుగా అర్థం చేసుకున్నారు. నాకు ఈ కేసుకి కీర్తి గాజులకి ఎలాంటి సంబంధం లేదు. నేను మీకు వీడియో చూపిస్తాను. అది చూస్తే నిజమేంటో మీకే తెలుస్తుంది. చూడు. మీ అక్క కూతురే నా చంప మీద కొట్టి నా పరువుని రోడ్డున పడేసింది. దానికి రివేంజ్ తీర్చుకోవడం కోసమే నా దగ్గరికి పిలిపించుకుంటున్నాను. అంతే మేడం. నీ రివెంజ్ కోసం పెళ్లి కావలసిన అమ్మాయి జీవితంతో ఆడుకుంటావా? ఇది క్షమించరాని నేరం. నీలాంటి మృగాలుండాల్సింది బయట కాదు, జైల్లో. పద పోలీస్ స్టేషన్కి పద. ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం, నేను చెప్పేది వినండి. మీరు నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లే ముందు నా దగ్గర కీర్తి పర్సనల్ ఫొటోస్, వీడియోస్ ఉన్నాయి. నీలకంఠం కూడా ఇదే కార్లో వచ్చాడేంటి? నువ్వు నా దగ్గర ఎలా పనిచేస్తావో ఈ సార్ కూడా నా దగ్గర అలాగే పనిచేస్తాడు.